ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా వాక్య భాగంలో ప్రవేశించుగా కృప చూపినటువంటి సహాయం చేయండి. మీ వాక్యమును మాకు అందించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనలో ఎవడును తన కోసమే బతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమైనాము. తాను మృతులకు సజీవులకు ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మళ్ళా బ్రతికెను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే మనలో ఎవడును తన కోసమే బతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బతికినను చనిపోయినను ప్రభు వారమైనామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, తాను మృతులకు సజీవులకు ప్రభు అయినటకు ఇది నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి బ్రతికెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అపోస్తలుడైన పౌలు భక్తులు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు మృతులకు సజీవులకు ప్రభు అయినటకు యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికాడని చెప్పి ప్రభు వాక్యం సెలవు. ప్రభు శిలువలో రక్తం కార్చింది. మనందరి సర్వలోక మానవ పాప పరిహారార్థము ప్రభు శిలువలో రక్తం కార్చాడు. ప్రభు శిలువలో కార్చిన రక్తధారల ద్వారా మనకు పాప క్షమాపణ లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం గమనించినట్లయితే చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం గౌరవమైన త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, ఈ భాగంలో మనం గమనించినట్టయితే తండ్రి అయినటువంటి దేవుడు మనందరి దోషమును కూడా యేసుక్రీస్తు ప్రభు మీద మోపి ఆయన కల్వరి శిలువలో బలియాగం కావడానికి మనందరి పాప పరిహారాలకు బలంతా కూడా పాప భారమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద మోపడం జరిగింది. ఈరోజు నీవు నేను రక్షణను పొందుతున్నావు, నీవు నేను రక్షణను ఆనందిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో జరిగించినటువంటి బలియాగం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అసలు దుఃఖాక్రాంతుడుగా, ఆయన స్వరూపం లేనివాడుగాను సొగసు లేనివాడుగాను ఆయన యొక్క శరీరమును మాంసపు ముద్దగా మార్చివేసినటువంటి పరిస్థితి. ఈ సంఘటన ఎందుకు సంభవించింది మనం ఆలోచించండి. మనందరి పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సంకల్పించి యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద వేలాడదీసి చంపడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు బలి కావడం వల్లనే నీకు నాకు రక్షణ, నీకు నాకు పాపక్షమాపణ లభిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనము 7వ వచనంలో గమనించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధంగా యేసు రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ లభిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషములు నిష్కల్మషములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితని ఎరుగురా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికులుగా చేయవారమగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ వాక్య భాగాలను మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యము మనలో ఉండాలంటే మనం మన పాపములను ఒప్పుకొని మనం అంగీకరించాలి. ఆయన సన్నిధిలో ప్రభువు సజీవులకును మృతులకును ప్రభువుగా ఉండడానికి ఆయన చనిపోయి తిరిగి లేవడం జరిగింది. మనం బ్రతికినను ప్రభు కోసమే బతకాలి, మనం చనిపోయినను ప్రభు కోసమే బతకాలి. కానీ మనం ఈ లోకాని కోసము బతకడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము, సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం వాడు నాశనం చేసుకుంటే మనకి ఏమి ప్రయోజనం కలుగుతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారానే పాపక్షమాపణ మనకు కలుగుతుంది. ఏ నామము కూడా పాపక్షమాపణ కలుగదు మనకు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వచనం నుండి, ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చినారు. అది యేసు క్రీస్తునందరి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారికి అందరికీ కూడా దేవుని యొక్క నీతి కలుగుతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మువారందరూ క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపమును దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనబరచవాలని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యేసు క్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచడం ద్వారానే నీకు నీతి కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీవు విశ్వాసం ఉంచడం ద్వారానే నీ జీవితానికి రక్షణ కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది. దేవుడు అప్పటి కాలంలో తన నీతిని కనబరచు నిమిత్తము తన నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడుగా ఉండుటకు ఆయనను అలాగూ చేసినని పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా నిన్ను నన్ను పవిత్రపరిచాడు. యేసు క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా నిన్ను నన్ను పాపం నుంచి విముక్తి పరిచాడు. సహోదరుడా, కాబట్టి ప్రభు వాక్యం సెలవుస్తుంది, మనం బ్రతికినను ప్రభు కోసమే బతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. కానీ మన సొంత కోరికల కోసం, మన సొంత ప్రయోజనాల కోసం, ఈ లోకం కోసం, ఈ లోకంలో మన వారి కోసం మనం జీవించే జీవితము వ్యర్థమైన జీవితం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా కూడా తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని ద్వేషించుకుంటే వాడు నాకు పాత్రుడు కాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది 25వ వచనం నుంచి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడలా నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపు గోరినేడలా దానిని కొనసాగించడం కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో చూచుకొని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును గమనించండి. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శిలువ మోసుకొని నన్ను వెంబడింపనేలా నా శిష్యుడు కానేరడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారానే నీకు నాకు పాపక్షమాపణ కలిగింది. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే విశ్వసిస్తారో వారి ఎడల దేవుని నీతి బయలుపడుతుంది, వారి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి మనం బ్రతికినను ప్రభు కోసమే బతకాలి, మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. కానీ మన సొంత కార్యముల కోసం కాదు. ఇక్కడ కూడా తల్లిదండ్రులను, భార్యలను, పిల్లలను, ప్రాణాన్ని కూడా మనం ప్రభు కోసము మనం పక్కన పెట్టాలి. కేవలం మనం ప్రభు కోసం లోకంలో బ్రతికినప్పుడు నీవు నేను నిత్య రాజ్యంలో ప్రభు కోసం ఉంటాం. మన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ యేసు ప్రభు ఉండాలి. మన జీవితంలో ఫుల్ ప్రయారిటీ యేసు ప్రభు ఉండాలి. మన జీవితం టోటల్ ప్రయారిటీ యేసు ప్రభు ఉండాలి. కానీ వేరే విషయంలో మనము ప్రభువును
పక్కన పెట్టి వేరే విషయాలు మనం ముందు పెడితే మనం క్రీస్తు వారం కాము. మనం బ్రతికేయడం క్రీస్తు కోసమే బతకాలి, చనిపోయడం క్రీస్తు కోసమే చనిపోవాలి. మన జీవితాలను సమస్తము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవాలని ప్రభు ఈ దినం నాకు కోరుకుంటున్నాడు. ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము, సమస్త మానవాళి పాప నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఆయన కల్వరి శిలువలో చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెం పొట్టు, ఈ పంత దున్నబడిన దేహము, ఆఖరికి మాంసం ముద్దలాగా ఆయన శరీరం మారిపోయింది. ఆయన శరీరంలో రక్తం కూడా ఏమాత్రం లేదు. ఇంకా ఆఖరి రక్తం పొట్టు వరకు చిందించి, నీటి పొట్టు కూడా చిందించి ప్రభు శిలువలో బలి అయ్యాడు. ఆ బలియాగం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభు నిన్ను నన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించి తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో కావాలంటే నువ్వు అడుగు, యేసు ప్రభువా నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు అని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నీ జీవితంలోనికి వస్తాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతావో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యేసు క్రీస్తు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా దేవుని ఎడల నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. సమస్త మానవాళి పాపం చేసింది, సమస్త మానవులు పాపంలో లోనైన వారు, సమస్త మానవులు కూడా లోకంలో పాపంతో శాపంతో బ్రతుకును నడిపించడానికే యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ లోకంలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనం బ్రతికిన ప్రభు కోసమే బతకాలి, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవాలి. అందుకే యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఈరోజు సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో వారందరికీ రక్షణ కలుగజేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారుడు పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలోకి రావడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభు తమ జీవితంలోకి ఆహ్వానిస్తారో వారందరి జీవితాల్లో యేసు ప్రభు వచ్చి ఆనందింపజేసి రక్షణ వస్త్రం ద్వారా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు అంగీకరించినట్లయితే ఈ క్షణమే మోకరించి ప్రార్థించి, యేసు ప్రభు నా హృదయంలోనికి రా, రక్తంతో కడుగు పవిత్రపరచు, నీ బిడ్డగా మార్చుకొని అడిగినప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోకి ప్రవేశించి ఆయన తన రక్తంతో నిన్ను కడిగి తన బిడ్డగా మార్చుకొని రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించి నీతిమంతుగా తీర్చుతాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, మరలా ఒక సమయం లేదు. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నీ అప్పుల నుండి, నీ పాపం నుంచి, నీ శాపం నుంచి, నీ వేదన నుంచి, నీ కష్టం నుంచి, నీ డిప్రెషన్ నుంచి ప్రభు విడుదల దయచేస్తాడు. సంతానం లేని వారికి ప్రభు ఆశీర్వించి సంతానం అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేని వారికి ప్రభు ఆశీర్వించి ఉద్యోగం దయచేస్తాడు. సర్వ సంపదలు ప్రభు ఎందే గుప్తమై ఉన్నాయి. ఆశీర్వాదం, ఐశ్వర్యము యెహోవా వలన కలుగు, నరుల కష్టం చేత ఎక్కువ బాధని సామెతల కింద 10:22 వాక్య భాగం సెలవిస్తుంది. సమస్తము దేవుని వలన కలుగుతాయి. దినవృత్తాంతాల కింద 29:2 వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏది కావాలన్నా యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభునికి సమస్తము దయచేయగలడు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ దయచేయిస్తానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు నువ్వు రక్షణ కోరుకున్నట్లయితే ప్రభు నీ దగ్గరికి వచ్చి తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. నువ్వు అడగవలసిందల్లా, యేసు ప్రభువా నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ పరిశుద్ధ కల్వరి శిలువలో కార్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నేను అడిగిన వెంటనే యేసు ప్రభు నీ జీవితంలోనికి వచ్చి ఆయన తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకుంటాడు. దేవుడు నేను రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలను ఫలింపు చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి, నూతనమైన ఆశీర్వాదంతో నింపండి, స్వార్థను విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.